గగన్ చేతిలో పేపర్లు పట్టుకొని శరత్చంద్ర ఇంటికి వస్తాడు. వచ్చి రాగానే హడావుడిగా భూమి వీటి మీద సంతకం పెట్టు అని అంటూ ఉంటే శరత్చంద్ర, అపూర్వ, భూమి అందరూ కూడా షాకే అలానే చూస్తూ ఉంటారు. ఇక భూమి ఏంటివి అని అడుగుదాం అనుకునేలోపు గోరింటాకు ఇంతకీ ఆ పేపర్లు ఏంటి అని గగన్ని అడుగుతూ ఉంటుంది. ఇక గగన్ ఈ యావదాస్తికి సంబంధించిన పేపర్లు, ఈ యావదాస్తి మొత్తం కూడా నా పేరు మీద రాస్తున్నట్టుగా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయించాను. భూమి దీని మీద సంతకం పెట్టు, ఈ ఆస్తి మొత్తం కూడా నాకే కదా అని గగన్ అంటూ ఉంటే అపూర్వ, శరత్చంద్ర షాక్ అయిపోతూ ఉంటారు. ఇక భూమి, అది కాదు గగన్ గారు, ఈ ఆస్తి మొత్తం కూడా అమ్మది. అమ్మ నాట్య కళా వేదిక పెడదామని అనుకుంది. ఈ డబ్బు మొత్తం కూడా దానికే ఉపయోగించాలి అని భూమి చెప్తూ ఉంటే ఇక గగన్, అవునా, కానీ మీ నాన్నగారు నాట్యకళా వేదికకు ఒప్పుకోరు కదా, వద్దన్నారు కదా అని గగన్ అంటూ ఉంటే ఇంతలో శరత్చంద్ర, నేను వద్దు అని ఎప్పుడన్నాను అని అంటూ ఉంటాడు. ఈ ఆస్తి మొత్తం కూడా శోభాచంద్రది. నేను నాట్యకళా వేదిక శోభాచంద్ర పేరు మీదుగా పెడతాను. దీనికి ఎవరు అవునన్నా కాదన్నా నేను పెట్టి తీరుతాను అని శరత్చంద్ర గగన్కి చెప్తూ ఉంటే అపూర్వ షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక శరత్చంద్ర లోపలికి వెళ్ళిపోగానే భూమి, గగన్ తమ అనుకున్న ప్లాన్ నెరవేరింది అని, తన తల్లి కోరిక నెరవేరేలా గగన్ చేశాడు అని ఆనందపడుతూ ఇక గగన్ని కౌగిలించుకుంటే గగన్ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటాడు.